ఏంటండి పిల్లలకి ఏమైంది? ఎక్కడికి వెళ్ళారంట? పిల్లలు కొడైకెనాల్కి వెళ్ళాలని స్కూల్కి వెళ్లే దారిలో రాతోడి దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయారంట. అయ్యో, అయితే ఇప్పుడు ఎలాగండి? ఎక్కడికి వెళ్ళారో ఎలా ఉన్నారో ఏంటో. ఏమండి, ఇప్పుడే ఈ విషయాన్ని అమరేంద్రకు చెప్దాం పదండి. చిన్నగా మాట్లాడవే, వాడింటే కంగారు పడతాడు. భార్య దూరం అయిపోయింది, పిల్లలు కూడా కనిపించడం లేదని చెప్తే వాడు ఏమైపోతాడో ఏమో. అది కాదండి. ఏమైందమ్మా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదురా, నీ గురించే ఆలోచిస్తున్నాం. పిల్లలు స్కూల్ నుంచి రావడం గంట లేట్ అయితేనే ఇంతలా టెన్షన్ పడిపోతున్నావు. నువ్వు డ్యూటీ అని ఇన్నేళ్లుగా మాకు దూరంగా ఉన్నావు. ఈ తల్లి తండ్రి మనసు ఎంత ఆరాటపడి ఉంటుందో అర్థమైందా? సారీ నాన్న. అరుంధతి ఎప్పుడు చెప్తూనే ఉండేది, కానీ నేనే వినేవాణ్ణి కాదు. చూసుకోవడానికి తనుంది కదా అని నా పనిలో నేను ఉండిపోయేవాణ్ణి. ఇప్పటినుంచి పనితో పాటు ఫ్యామిలీకి కూడా టైం కేటాయిస్తాను నాన్న. ఏం కాదులే నాన్న, పిల్లలు వచ్చేస్తారు. ఏమండి, పిల్లల సంగతి ఏంటో కనుక్కోండి. నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటానులే. ఏంది వీళ్ళు తినే స్పీడ్ చూస్తుంటే మన కొంచెం కూడా మిగిలిచ్చేలా లేరు. దిష్టి పెట్టకే, పాపం పిల్లలు మధ్యాహ్నం సరిగ్గా తిన్నట్టు లేరు. ఎంత ఆకలి మీద ఉన్నారో ఏమో. పిల్లలు, ఫుడ్ బాగుందా? యావరేజ్గా ఉంది, కానీ అడ్జస్ట్ అవుతున్నాం. యావరేజ్ అని ఈ రేంజ్ లో తింటున్నారు. ఇంకా బాగుంటే ఎంత తినేవాళ్ళు. నాన్న చిన్న పాప. చెప్పు పెద్ద పాప. నీ పేరేంటమ్మా? నా పేరుతో నీకు పనేంటమ్మా? ఊరికే అలా తెలుసుకుందామని. ఊరికే అలా తెలుసుకునే వాళ్ళకి నా ఇన్ఫర్మేషన్ చెప్పను. బాబు చెప్పండి, మీరెక్కడ ఉంటారు? మేమా? మీ ఇల్లు ఎక్కడా అని. మా ఇల్లు మా ఇంటి దగ్గరే ఉంటుందంటీ. లేదంటే మీ ఇంటి దగ్గర ఉంటుందా ఏంటి? కంత్రీలే వీళ్ళు, కన్ఫర్మ్ గా మనకేమి చెప్పరు. వాళ్ళిద్దరిని అడుగుదాం. వీళ్ళందరికీ పెద్దదానివి నువ్వే కదా నాన్న? అవును. అది మీరు ఎక్కడుంటారు? ఎక్కడికి వెళ్తున్నారు? పెద్దవాళ్ళు లేకుండా మీరేం చేస్తున్నారు? ఆంటీ ప్లీజ్, తినేటప్పుడు మాట్లాడొద్దని మా నాన్న చెప్పారు. మేము అదే ఫాలో అవుతాం. ప్లీజ్ మాట్లాడించకండి. వీళ్ళని ఇలా అడిగితే అస్సలు నిజం చెప్పరు. అడగాల్సిన పద్ధతిలోనే అడగాలి. మనల్ని చూసి భయపడుతున్నారేమోనే. ఏంటమ్మా భయమా? వీళ్ళని చూస్తుంటే భయపడుతున్నట్టుందా? కరెక్టే. ఏం చేద్దామంటావు? సరే అండి, మేము వెళ్ళొస్తాం. బాయ్. మర్యాదగా మీరెవరు? అసలు పెద్దవాళ్ళు లేకుండా రోడ్డు మీద ఏం చేస్తున్నారో చెప్పండి.
మిమ్మల్నే అడిగేది, చెప్పండి. ఆ, మీకెందుకు చెప్పాలి? డోర్ తీస్తే మేము వెళ్ళిపోతాం. మీ డీటెయిల్స్ చెప్పకుండా రూమ్ కూడా దాటనివ్వం. లేదంటే చెప్పండి, పోలీసులకి ఫోన్ చేస్తా. మిగతాది పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం. మీ డీటెయిల్స్, మీ వాళ్ళ నంబర్ చెప్తే మీ వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పి మిమ్మల్ని వదిలేస్తాం. మీరేం చేసినా మేము చెప్పాం. సైలెంట్గా ఉండు, దొరికిపోతామే. ఇలాంటప్పుడే అస్సలు భయపడకూడదు. ఏం కాదు, మీరు ఆగండి. నీకు దెబ్బ తగల్లేదని నాకు తెలుసు, కానీ పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి నీట్గా అడుగుతారు. కరుణ, ఫోన్ చేయవే. ఆంటీ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మేము అర్జెంట్గా వెళ్ళాలి. పొద్దున్నుంచి మిమ్మల్ని ఏడిపించినందుకు సారీ. నాకు సారీలొద్దు, మీ పేరెంట్స్ నంబర్ కావాలి. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. వద్దాంటీ, ప్లీజ్ ఆంటీ. 98 అమ్మో, ఎందుకు చెప్పావు? పోలీస్ స్టేషన్ అంటున్నారు అంజు, నువ్వు ఆగు. ఇవాళ పిల్లలు దొరకరు, నా సావు కన్ఫర్మ్. అయ్యో అమ్మా, మధ్యలో మీ గోలేంట్రా స్వామి నాకు. ఒరేయ్, మీ కడుపులో మాడ, మీ దినం చెయ్య, మీ కాష్టం కాల. ఏంట్రా మీరు నా ఎంట పడ్డారు? మీకు మానవత్వం లేదురా, మంచి లేదురా, మర్యాద లేదురా? ఎవరయ్యా నువ్వు? పక్కన వాళ్ళు మాట్లాడేది వినవా? ఇక్కడ 4 పిల్లలున్నారు, వాళ్ళు మీ నెంబరే ఇచ్చారు. నీ పిల్లలా కాదా అని అడుగుదా అని కాల్ చేస్తే లూజ్ లా మాట్లాడుతున్నావు. పిల్లలా? మా వాళ్ళే మేడం. పొద్దుటి నుంచి ఎతుకుతున్నావు, కనిపించలేదు. అవునా? ఆ, లొకేషన్ పంపుతున్నా, వచ్చి కాల్ చేయండి, ఆ, పిల్లల్ని తీసుకొస్తాను. సరే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీరు చెప్పిన లొకేషన్కి వచ్చేసాను మేడం. వస్తున్నా, నాగండి. సరే. మీ వాళ్ళు వచ్చారు, పదండి. చాలా కష్టపడి బ్రెయిన్ యూజ్ చేసి ప్లాన్ వేసి మా సొంత టాలెంట్తో బయటపడి మేము అనుకున్న పని చేయడానికి దగ్గరలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆపావు. నిన్ను గుర్తు పెట్టుకుంటా. ఆ పెట్టుకుందులే గాని పదండ్రి, పదండి, పదండి. నిన్ను గుర్తు పెట్టుకుంటా. ఏం ఆలోచిస్తున్నావే? మనం పిల్లల్ని వెనక్కి పంపి కరెక్టే చేస్తున్నామా? కరెక్టో కాకరకాయో వాళ్ళకు అప్పచెప్తే మన పని అయిపోతుంది. పా. రాథోడ్, రాథోడ్. మీరా? మళ్ళీ మీరేనా అమ్మా? ఈయన నీకు ముందే తెలుసా? ద గ్రేట్ విక్రమ్ సింగ్ రాథోడ్. కాదు, జస్ట్ రాథోడ్. పిల్లల్ని ఏమనకండి, ఆల్రెడీ బాగా భయపడిపోయారు.
ఎవరు ఎవరిని చూసి భయపడాలి, ఎవరు ఎవరిని భయపెట్టాలి? ఓ అమ్మో, వీళ్ళు అసలు పిల్లలే కాదు, పిడుగులు. అమ్మో, ఇవాళ వీళ్ళు చేసిన పనికి మెంటల్ గా ఫిజికల్ గా ఎంత స్ట్రైన్ అయ్యానో మీకేం తెలుసు. పొద్దుటిచ్చి ఫుడ్ కూడా తినలేదమ్మా. అలా తినకుండా ఉండకూడదు రాథోడ్, హెల్త్ పాడవుతుంది. మిమ్మల్ని అంటానికి కూడా నా దగ్గర శక్తి లేదు. వెళ్ళండి, వెళ్ళి కారు ఎక్కండి. పెన్ను కొనుక్కోవాలి. అంజలి పాప, ఎక్కుతావా లేకపోతే పెన్నేమైనా కొనుక్కుంటావా? కొనుక్కున్నాలే రాథోడ్. అమ్ము పాప, అంజలి పాప పాపం ఒంటరిగా వెళ్తుంది, తోడెళ్ళు. నానా బుజ్జి ఆనందు, నీదేదో డైలాగ్ ఉండాలి అది అమ్మాయిలు ఒంటరిగా పంపలేం కదా రాథోడ్. కదా, వెళ్ళు. బాబు ఆకాష్, నీకు డైలాగ్ అవసరం లేదనుకుంటా. అవసరం లేదులే అంకుల్. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావటం లేదమ్మా. అయ్యో పర్లేదండి. ఏంటే పర్లేదు, మిలిటరీ అన్నావు కదా, సైన్ ఇప్పించమని అడుగు. నాకు థ్యాంక్స్ ఏం వద్దండి. మీ సార్ కొత్తగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారంట కదా, అవునమ్మా. ఆయనతో ఒక చిన్న పనుంది, కల్పించగలరా? సరే అమ్మా, రేపు రెజిమెంట్కి వచ్చేయండి. ఉంటానమ్మా. అమ్మో, అసలే వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. మళ్ళీ ఏ తిరకా చేస్తారో ఏమో. వెళ్ళొస్తానమ్మా. ఒరేయ్, బండెక్కారా లేదా? పిల్లలు ఇంకా రాలేదు. అమరేంద్రకి చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది. చెప్పేద్దామండి. హ్మ్. పొద్దుటి నుంచి పిల్లలు కనిపించలేదంటే నాకెందుకో భయంగా ఉంది. ఈ టెన్షన్ నా వల్ల కావడం లేదే. పొరపాటున పిల్లలకేమైనా అయితే అమరేంద్ర నన్ను బ్రతకనివ్వడు. అమరేంద్రకి చెప్పేయడమే కరెక్ట్. అమ్మో, ఈరోజు ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం జరగడం ఖాయం. ఎందుకైనా మంచిది, కొంచెం దూరంగా ఉండడం బెటర్. అమరేంద్ర, అమరేంద్ర, ఏమైంది? అంకుల్ ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నారు, చెప్పండి. నువ్వు కూడా ఏదో చెప్పడానికే వచ్చినట్టున్నావు కదా, నువ్వే చెప్పు. ఎవరో ఒకరు చెప్పండి. నీకు తెలిసిందేదో నువ్వే చెప్పేయమ్మా. నాకు తెలిసింది అని అంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు. కంపదీసి వీళ్ళకి తెలిసిపోయిందా? ఏం తెలుసు? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అసలే పిల్లలు ఇంకా రాలేదని చాలా కంగారుగా ఉంది. అమరేంద్ర, అది భగవంతుడా, నువ్వే ఇంట్లో అందరినీ కాపాడాలి. పిల్లలు పిల్లలు వచ్చేసినట్టున్నారు. గుప్తా గారు, గుప్తా గారు, ఓయ్, నా పిల్లలు వచ్చేసారు. రావయ్యా నిండుకొండ రత్తయ్య. ఈ పిల్ల పిచ్చుగలు నీకు ఈ రోజు అన్ని నక్షత్రములను వీక్షింపచేసితిరి, వడిలిపోతివి. ఎలాగైనా గండం గట్టెక్కొచ్చు స్వామి. పదండి పదండి. దేవుడా, నా పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చేసారు. ఎగ్జిబిషన్కి వెళ్ళారంట కదా, ఎలా ఉంది? బాగా ఆడుకున్నారా? మీరు కనిపించలేదని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏమైనా తిన్నారా? సర్లే, లేట్ అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి. ఏమైనా తొందరగా తినండి, జాగ్రత్త.
ఎగ్జిబిషన్ ఎలా ఉంది? చూడాలనుకున్నవన్నీ చూసారా? డాడీ ఏంటి ఎగ్జిబిషన్ అంటున్నారు? డాడీ ఎగ్జిబిషన్ అదే మీరు స్కూల్ నుంచి ఎగ్జిబిషన్కి వెళ్ళారు కదా, అక్కడ ఎంజాయ్ చేశారా అని అడుగుతున్నారు డాడీ. ఎగ్జిబిషనా? అబ్బో రకరకాలుగా ఉంది సార్. పిల్లలకి ఎలా ఉందో కానీ నాకు మాత్రం ఒకటే ఎంజాయ్మెంట్ సార్. పైకి రండి, మీ పని చెప్తాను. అక్క, నాకు తెలిసి ఇక్కడ డాడీకి తప్ప అందరికీ క్లారిటీ ఉన్నట్టుంది. అవునరా. బాగా అలిసిపోయినట్టున్నారు. ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ చేద్దాం. పీకల దాకా మెక్కాం, కడుపులో ఫుడ్కి ప్లేస్ ఎక్కడుంది? డాడీ మేం బయట ఫుల్గా తినేసి వచ్చాం. తిన్నారా? ఎందుకు తినరు? నన్ను రోడ్డు పాలు చేసి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఫ్రెష్ అయ్యి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ డాడీ. నానా, మనం భోంచేద్దాం రండి. అలాగే అమరేంద్ర. పిల్లలు, ఇప్పటికైతే వెళ్ళి పడుకోండి. రేపొద్దున మనం చాలా మాట్లాడుకుందాం, ఓకేనా? వెళ్ళండి. పదండి, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందరు. పదండి. పని బాట లేదు. అలా హలో సార్, ఎక్కడున్నారు? నరకంలో ఉన్నా. ఏం వస్తావా? అక్కడ స్టాప్ లేదు కదా సార్. ఏరా ఎటకారమా? ఎవడ్రా నువ్వు నన్ను తగులుకున్నావు? నాకే లోనొద్దురా బాబు. ఏ, నీకేమన్నా లూజ్ అయ్యా? నేను లోన్ ఇచ్చేవాడిని చెప్పానా నీకు? నలుగురు పిల్లలు కొడైకెనాల్కి టికెట్స్ బుక్ చేసుకుని ఇదే నెంబర్ ఇచ్చారు. బస్సు వచ్చేసింది, పిల్లలు రాలేదు. అడుగుదామనే ఫోన్ చేశాను. పొద్దుటి నుంచి ఇది చెబుదామనే ఫోన్ చేస్తున్నావా? పిల్లలు వస్తారా రారా? రారు. ఏంటి, టికెట్ బుక్ చేసేవాడికి నా నెంబరే ఇచ్చారా? అంటే దొరికిపోతామన్న డౌట్ కూడా రాలేదా? ఏ అంటే నీకున్న బ్రెయిన్ కి నువ్వు పక్క వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఎక్కడిస్తావు రాజు? అది కూడా మేం కనిపించలేదన్న టెన్షన్ లో పక్క వాళ్ళ మాట వినవనే నమ్మకంతో నీ నంబరే ఇచ్చా. అమ్మో అమ్మో, నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అయినా నువ్వు ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఈ మట్టి బుర్రకు అర్థం కాక నేనే వినిపించుకోలేదు. పొద్దుటి నుంచి ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి ఉంటారు. పడుకోండి. గుడ్ నైట్ రాథోడ్. గుడ్ నైట్. ఎంత కష్టం ఉంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదమ్మా. మామూలుగానే పగపట్టిన పాములాగా పిల్లల మీద విరుచుకుపడేది. ఇప్పుడు ఆ పిల్లల్ని ఏం చేస్తుందో ఏంటో, ఆ దేవుడే కాపాడాలి. అమ్మా, అందరూ పడుకున్నారా? అమ్మా, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు కూడా పడుకున్నారు. అమ్మా, అందరూ తిన్నారు, మీరు తప్ప. కొంచెమైనా తినండమ్మా. వద్దు, నేను తినను.
ఈ ఆకలిలాగే ఉంటేనే వాళ్ళు చేసిన ఈ పని నన్ను పెట్టిన టెన్షన్ నాకు గుర్తుంటుంది. పిల్లలే కదా అని సరిగ్గా పట్టించుకోలేదు. నన్నే పక్కన పెట్టేద్దామని ప్లాన్ వేశారు. ఇళ్ళ అడ్డు తొలగించి నేను అమరేంద్రతో సంతోషంగా ఉందామనుకుంటే, నా నుంచే దూరంగా అమరేంద్రని తీసుకెళ్ళిపోదామనుకుంటే ఎలా ఎలా వదులుతాను? నా గమ్యం అమరేంద్ర. అది చేరడానికి ఎన్ని తప్పులైనా చేస్తాను, ఎంతమంది అడ్డైనా తొలగిస్తాను. ఏంటి మనో ఏదో కోపంగా ఉన్నట్టుంది?